సార్తో పరిచయం అయింది కదా, గోళ్ళతో గీకినవంట కదా ఫస్ట్? నేను గీకలేదు, ఆ మూమెంట్స్ అట్లా ఉండింది, అందుకని అట్లా వచ్చింది. స్వారీ చెప్పిన అప్పటి నుంచి నేను ఎక్కువ గోర్లు పెంచలే లేదు. స్వారీ చెప్పినవంట కదా? నేను సారీ చెప్పిన, అదే తప్పైపోయింది. లేకపోతే వీడు ఉండు ఇద్దరు ఉండు. స్వారీ చెప్పినందుకే సార్కు నచ్చిందా? సారీ చెప్పినందుకు కాదు, దాంతో మళ్ళీ కాంట్రాక్ట్స్ మొదలు పెట్టాడు ఆయన. అప్పుడు సార్ బాబాతోటి ఫస్ట్ సినిమా దాదర్ ఎక్స్ప్రెస్ విందే కదా, కొట్టకు అఫర్ సినిమా కదా. అయితే అందరికి ఏ దంపతులకైనా ఒకటే ఫార్ ఫెయిల్ అవుతుంది, మీకు 2 ఫార్లు ఫెయిల్ అయింది. 2 సార్లు అయినా ఒకటే మొగుడుతో అయింది. అదే కదా, ఒకటే దంపతులకు ఒక్క అమ్మ ఇద్దరం చేసుకుంటే అది 2వ పెళ్ళి అంటారు. ఒక్క అమ్మ ఇద్దరం చేస్తే అది వచ్చి అది ఏంటి, అది ఏదో ఒక దొంగతనంగా ఒక పెళ్ళి, అందరూ తెలుసుకుని ఒక పెళ్ళి. ఇంట్లో ఏమనలేదా మరి? ఎందుకేమంటారు అంటే ఇండస్ట్రీలో నేను ఇంకా ఉండాలనుకుని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాను. తర్వాత కొంచెం మా ఇంట్లో అందరు సెటిల్ చేసిన తర్వాత మొత్తం అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఈ గోత్రాలు అవన్నీ చూసుకురా ఫెయిల్రా మీద బలం? అప్పుడు అసలు ఆయన ఏం అడగలేదు, నేను ఏం అడగలేదు. అనుకుంటాను 91 లవ్, 92 పెళ్ళి అనుకుంటాను ఫస్ట్ పెళ్ళి. తర్వాత 96లో వచ్చి అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అంటే పెళ్ళి అయినాక మామూలుగా నువ్వు సినిమాలు బంద్ చేయాలి అట్లాంటి ఎప్పుడన్నా అడిగిందా? నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత బాబా యాక్ట్ చేయమని చెప్పారు. నేను చెప్పాను, పో బాబా, నీ సంవత్సరం కష్టపడి తిండి లేకుండా డే అండ్ నైట్ లేకుండా కష్టపడి మళ్ళీ వెళ్ళి నేను చేయనని చెప్పాను. ఓ, నీ ఇష్టంతోనే వద్దనుకున్నాను. నేను వద్దని చెప్పాను. నీకు డాన్స్ రాదన్నావంట కదా ముందు? అవును, రాదు. మళ్ళీ డాన్స్తోనే బిరెక్ డాన్స్ చేసేసిన మొత్తం. అవును, మళ్ళీ ఎందుకు అట్లా రాదంటాను? లేదు, నాకు ముందు డాన్స్ రాదు. అంత మంచిగా వచ్చింది కదా ఇప్పుడు. దాని తర్వాత నేర్చుకోవాలి, మాస్టర్లు తిరుగుతుంటారు కదా. ఇప్పుడు పిల్లలు 2 ఉన్నారు కదా, మ్యాగీ బబ్బు. నేను పిలిచేది బబ్బు అండ్ మ్యాగీ కదా. ఇప్పుడు ఎవరికి నీ లేక డాన్స్ వస్తుంది, సార్ లేక యాస్కెనింగ్ వస్తుంది? ఇద్దరు కాదు, ఇద్దరు. అట్లా ఎవరిదాన్ని ఒకరిది వస్తుంది కదా. ఆయనకి డాన్స్ రాదు, ఫైట్ వస్తుంది. డాన్స్ రాదంటే ఫైట్ వస్తుంది అంటే సిఆర్ సార్. కానీ వాళ్ళిద్దరికి 2 వచ్చింది, ఫైట్ వచ్చింది, డాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను అంటే మామూలుగా పెళ్లి చేసుకున్నాక సిఆర్ సార్కు డాన్స్ ఎందుకు నేర్పియలేదు నువ్వు? నేర్చుకుంటే కదా, నేర్పియాలి కదా నువ్వు, వస్తే కదా. బై బ్లడ్ ఉండాలి, అటు సైడ్ అక్కడ బ్లడ్ నుంచి రాలేదు. ఫైటింగ్లోనే డాన్స్ అయిపోతున్నాయి. కానీ సిఆర్ సార్ పాటలు వింటుంటే ఇప్పటికైతే ఎప్పుడన్నా జిమ్ చేయాలనుకుంటే అదే పాట పెట్టుకుంటాం. ఏది? గెలుపు పొందే ఒకటే గమనం, గెలుపు పొందే వరకు ఎదురు లేదు మనకు.